హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే, అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన టీడీపీ పార్టీలో చేరినటువంటి నాయకులు తిరిగి వైసీపీ పార్టీలోకి రావాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అలాంటి వారికి వైసీపీ పార్టీ డోర్లు క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నది. సో ఎంత వీలైతే అంత తొందరగా పార్టీలో చేరాలని తమ సన్నిహితుల దగ్గర, లేకపోతే జగన్ గారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులకు తమ ఆ పార్టీలో రీఎంట్రీకి సంబంధించి సమాచారాన్ని అందవేస్తున్నారనేటువంటి ఒక చర్చ బలంగా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఒక లీడర్కి సంబంధించి కూడా పార్టీ వీడిపోయినటువంటి సీనియర్ లీడర్ తిరిగి పార్టీలోకి రాబోతున్నారు, వస్తేనే తన భవిష్యత్తు ఉంటుందనే ఆలోచన చేస్తారనే ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి మరి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించారో లేదో, ఆ నియోజకవర్గాలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. అన్ని నియోజకవర్గాలకు కాకుండా కొన్ని నియోజకవర్గాలు ఏంటవి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒంగోలు నియోజకవర్గం తీసుకున్నారు. అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత క్యాడర్ ఉంది, జగన్ గారు అభిమానులు ఉన్నారు, కానీ నడిపించేటువంటి నాయకుడు లేడు. సో అలాంటి నియోజకవర్గాల మీద దృష్టి పెట్టి పార్టీ బలం పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఏంటి, వాళ్ళు తిరిగి పార్టీలకు రావాలనుకుంటే డోర్లు మూతపడతా ఉన్నాయి. అంటే జగన్ గారు నిర్ణయాలు ఆ రకంగా ఉన్నాయి, జగన్ గారు వ్యూహాలు ఆ రకంగా చేస్తూ ఉన్నారు. సో మన ఇప్పుడు నిన్న అద్దంకి నియోజకవర్గానికి సంబంధించి కూడా అశోక్ అనే డాక్టర్ చింతలపూడి అశోక్ని అభ్యర్థిగా ప్రకటించారు. సో మరి ఆ నియోజకవర్గాల్లో వేరే వ్యక్తులు పార్టీలోకి రావాలన్నా, అంతకుముందు ఉన్న వాళ్ళు తిరిగి రావాలని కూడా వారికి డోర్ క్లోజ్ చేసినట్టే. సో ఈ క్రమంలో మరొక నియోజకవర్గానికి సంబంధించి జగ్గయ్యపేట నియోజకవర్గం. సో ఇక్కడ ఏంటి, సామినేని ఉదయభాను గారు చాలా సీనియర్ నాయకులు, వరుసగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చరిత్ర ఉంది. వైసీపీ పార్టీలో ఒకప్పుడు చక్రం తిప్పారు. అలాంటి లీడరు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరిన తర్వాత అక్కడ కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఎవరు, శ్రీరామ్ తాతయ్య పొజిషన్. చాలా కాలంగా వీరిద్దరి మధ్య ఇద్దరు ప్రత్యర్థులు, ఒకరికి పడదు. అలాంటి వ్యక్తులు కూటమిగా ఉన్నారు కాబట్టి కలిసి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మరి ఇక చేసేటువంటి అవకాశం ఉందా, టీడీపీ పార్టీ చేయనిస్తుందా అంటే లేదు. మరి ఇప్పుడు జనసేన పార్టీ ఏం చేసింది, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఆయనకు బాధ్యత ఇచ్చినప్పటికీ కొన్ని చోట్ల ఆయన మాట వింటున్నారు, కొన్ని చోట్ల వినడం లేదు. కొన్ని పార్టీ కార్యక్రమాలకు సంబంధించి సమాచారం ఇస్తారు, కొన్ని చోట్ల ఇవ్వడం లేదు. జస్ట్ పేరుకు మాత్రమే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, దాన్ని తగ్గటువంటి అధికారాలు కానీ అజమాయిష్ కానీ ఏమీ లేదు. ఊరికే ఉన్నాడంటే ఉన్నాడు, అవమానాలు పైగా. దీనికి తోడు ఇప్పుడు ఈయన కింద ఉన్నటువంటి వారికి సంబంధించి ఏదైనా పనులు చేయాలన్నా, కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళకు ఆఫీసులలో పని చేయాలంటే ఆఫీసులలో పనులు కూడా కావడం లేదు. కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, ఈ కూటమి ప్రభుత్వంలో జనసేన కూడా భాగస్వామ్యం కదా, అయినప్పుడు కూడా పనులు కావడం లేదు. ఎందుకు కావడం లేదంటే, ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఎవరైతే ఉన్నారో మరి ఆయన ఆఫీసులకు ఫోన్ చేసి పనులు చేయడం లేదంట. మరి అలాంటప్పుడు నేను ఇక్కడ పార్టీలో ఉండి ఏం లాభం, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఏం లాభం అని చెప్పి ఆయనలో ఒక ఆలోచన మొదలయ్యి అధినేత దృష్టికి తీసుకుపోయినా కూడా అధినేత కూడా ఏం పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరనేటువంటిది ఇప్పుడు చర్చ. అంటే వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఒకప్పుడు చక్రాలు తిప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ చక్రాలు తిప్పే పరిస్థితి లేదు, ఉన్న చక్రాలను ఇరగొట్టేశారనేది. సో ఏంటి నెక్స్ట్ ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి, భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో టికెట్ ఇస్తారనేటువంటి నమ్మకాలు లేవు. ఎందుకంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే బయట ఎక్కడైనా టీడీపీ పార్టీ లీడర్లు వేరే నియోజకవర్గాల్లో వాళ్ళు ఎంతో కొంత కూటమిలో భాగస్వామి కాబట్టి మాట్లాడుతుండొచ్చు, కానీ ముఖ్యంగా జగ్గయ్యపేటలో మాత్రం ఆయన పనులు సాగనీయడం లేదంట. ఆయన అఫీషియల్గా ఏదైనా కార్యక్రమాలు జరుగుతూ కూడా ఆయనకు ఆహ్వానం అందడం లేదంట. ఎందుకంటే ఆయన బలం తగ్గించాలి, మళ్ళీ ఇక్కడ పుంజుకోకూడదు, మళ్ళీ ఇక్కడ పోటీ చేయకూడదు. రేపు రోజు ఏదైనా సర్వే చేసి ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారంటే ఈయన పేరే రాకూడదనే ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నారనేది సన్నిహితులు చెప్తా ఉన్నారంట. సో ఈ క్రమంలో అవమానం జరుగుతూ ఉంది, ఈయన అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు, పైన అధినేతలు పట్టించుకోవడం లేదు. ఎందుకని ఇలాంటప్పుడు, కాబట్టి ఎక్కడైతే గౌరవం ఉందో, ఎక్కడైతే నన్ను పూలలో పెట్టి కాపాడుకున్నారో అలాంటి పార్టీలోకి తిరిగి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నారట. సో ఇక్కడ మాత్రం డిఫరెంట్గా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఆయన తిరిగి వస్తే తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తూ ఉన్నది. కొంతమంది ఏమంటారంటే, లేదు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాదిరి కాదు, ఇప్పుడు ఆ నియోజకవర్గం మీద దృష్టి పెట్టారు. వైసీపీ పార్టీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ద్వితీయ శ్రేణి నాయకులు మరి కొంతమంది వెళ్ళిపోయినప్పటికీ, టీడీపీ జనసేన పార్టీలో చేరినప్పటికీ నిజమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, జగన్ గారి అభిమానులు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకునే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మా ధైర్యం,
జగన్మోహన్ రెడ్డి కోసం మేము పని చేస్తాం, వేరే ఎవరి కోసం పని చేయమని చెప్పి అక్కడ అట్లా గట్టిగా నిలబడ్డారు. కొంతమంది జగన్ గారి మీద అభిమానం ఉన్నప్పటికీ కూడా ఈ కేసులను లేకపోతే ఇంకో రకంగా ఈ ప్రాపర్టీ విషయాలు కొన్ని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారని చెప్పి కేసులు పెడతారనే భయంతో కొంత సైలెంట్గా ఉన్నారు. మరి దీంతో పాటు కూడా కార్మిక సంఘాల్లో కూడా వైసీపీ పార్టీకి పట్టుందంట గట్టిగా అక్కడ. సో దానిని నిలబెట్టుకోవడమే ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. అంటే వాళ్ళను కూడా అటువైపు తిప్పుకుంటారనేటువంటి ఒక చర్చ బలంగా నడుస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇక్కడ సరైనటువంటి ఒక మాస్ లీడర్ను తీసుకురావాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారని, కొంతమంది ఏమో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నంద్యాల శ్రీధర్ రెడ్డి పేరు అని ఏదో చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఆ తర్వాత లేదు బీసీకి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తినే దింపాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారని చెప్పి మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాలను అంటే విశ్లేషణలు చేస్తూ ఉంటారు కదా ఈ చర్చ వచ్చినప్పుడు, ఆ రకంగా చేస్తూ ఉన్నారు. వేరే చోట్ల డోర్లు మూసేస్తారు, క్యాడర్ కూడా తిరిగి ఎవరైనా వస్తా అంటే వద్దని చెప్తా ఉన్నారు. కానీ ఈ నియోజకవర్గంలో క్యాడర్ మాత్రం సామినేని ఉదయభాన్ గారు తిరిగి వస్తే ఎలాంటి ఇబ్బంది లేదనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారనేదే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. సామినేని ఉదయభాను గారు ఇక్కడ అవమానాలు పడలేకపోతా ఉన్నారు, తిరిగి ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఈ పార్టీలో చేరి తప్పు చేస్తా అనేటువంటి అభిప్రాయాన్ని కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారనేటువంటి ఆ కారణం చేత ఇప్పుడు ఈ చర్చ ఊపందుకుంది. సో మరి ఏం జరుగుతుందనేది చూద్దాం. మరి ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.